తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత అన్నయ్య ఉండి కూడా సోషల్ మీడియాలో మా అందరినీ అక్రమ సంబంధాలను అంటగట్టారు, అబద్ధాలు చెప్పారు, అక్రమ సంబంధాలను అంటగట్టారు. మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా? ఎందుకు నీకు ఎదో జన్మ? ఎట్లా పడితే అట్లా మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారి. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. పాలక పక్షం ఇలా ఉంటే ఇంకోవైపు ప్రతిపక్షం అనలేము. పాలక పక్షం ఇలా ఉంటే ఇంకోవైపు ప్రతిపక్షం అనలేము. ప్రతిపక్షం ఇవ్వలేదనే ఆయన గోల్ అంతా. అంటే అది ఈరోజు అసెంబ్లీకే వెళ్ళను అని మొండికేసుకొని కూర్చున్నారు. అసెంబ్లీకి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత నాకు మైక్ ఇవ్వరు, నన్ను మాట్లాడనివ్వరు అని చెప్తున్నారు. ఒకప్పుడు 151 మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని 11 మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా? ఎమ్మెల్యే అంటే అర్థం ఏమిటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. బాధితురాలు నేను కాబట్టి చెప్పగలుగుతున్నా. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక సైతాను వైసీపీ ఏర్పరచుకుంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? సోషల్ మీడియాలో వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద దాడులు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఇప్పుడు కొంతమందిని పట్టుకున్నామని చెప్తున్నారు, చాలా సంతోషం. మంచిది. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. కానీ వీళ్ళని కాదు, అనకొండాలని పట్టుకోవాలి. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. శర్మిల గారు చెప్తూ ఉన్నారు కదండి, ఎందుకంటే ఆమె మీద పెట్టినటువంటి పోస్టులు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. అంటే బయట వాళ్ళు అంటేనే అసలు రక్తం మరిగిపోతుంది. అసలు నా చెల్లెని ఎందుకంటారంటే అంటే ఇది సొంత ఇంట్లో ఉన్నటువంటి అన్నే దీనికి పురుకొల్పి నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. శర్మిల గారి మీద ఇలాంటి పోస్టులు పెట్టించి నిజంగా ఆమె వ్యక్తిగత జీవితం లేదు సార్. ఎన్ని 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 దారుణాలు సార్. వరానా వాడు పియగాడు, మా అక్క పియ, భారతక్క పియ కాదు. భారతక్క ఒకటి గుర్తు పెట్టుకో. ఈ రోజు నేను వైఎస్ భారతి అక్కడికి ఒకటే అడుగుతున్నా. భారతి, ఒకటి గుర్తు పెట్టుకో, నా పిఏ కాదు, ఈడికి నాకు సంబంధం లేదు అని ఎప్పుడై ఒక ఎక్స్ లో గాని లేకపోతే నీ పక్కనుండే చెంచా నాయాలతో గాని ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ గాని ఒక ప్రెస్ రిలీజ్ చేసావా? అంటే అది అంటే వాడు నీ పిఏ అని మేము అనుకుంటున్నాం, ఎందుకంటే నువ్వు ఖండించలేదు కాబట్టి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మా మర్డర్ బ్యాచ్ క్యాండిడేట్ పేరేందా? పులివెందుల. ఒక్క నిమిషాలు ఫినిష్. అదే చెప్తున్నా, పులివెందుల మర్డర్ బ్యాచ్ అవినాష్. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? పులివెందుల మర్డర్ బ్యాచ్ అవినాష్ 3 సార్లు వర్రా రవీందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారని అంటున్నారు. వాస్తవం అధ్యక్ష. ఇది ఈ రోజు నేను అడుగుతున్నా, వర్రా రవీందర్ రెడ్డి మీద అన్ని కేసులు తీసేస్తాం. మేమే బాబు గారిని పోయి రిక్వెస్ట్ చేస్తాం. వర్రా రవీందర్ రెడ్డి చాలా మంచోడు, మాకు నమ్మకం లేదు, ఏమనుకో. తప్పుడు కేసులు బనాయించే కార్యక్రమం వీడు మళ్ళీ వచ్చాడు. ఇవాళ ఎక్కాలు నువ్వు నేర్పిస్తే ఎక్కాలతో ఆగదు కదా. అయ్యే దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదా నోట్లోంచి? అది నూనె డ్రైనేజారా?
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎక్కాలు నేర్పిస్తాం మొదలెడితే ఇవాళ ఎక్కాలతో ఆగోయి. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? రేపు వచ్చేప్పటికి ఎచ్చవేతలతో వస్తాయి, కంగారేం లేదు. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.